ఇది ఒక సినిమా అప్డేట్ కాదు, ఇది ఒక భారీ ప్రయోగం. ఇది ఒక స్టార్ హీరో సినిమా కాదు, ఇది ఒక కొత్త ప్రపంచం. అల్లు అర్జున్, అట్లీ ఈ రెండు పేర్లు కలిసినప్పటి నుంచి అల్లు అర్జున్ 22x6 మీద అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ వీడియోలో షూటింగ్ ఎంతవరకైంది, కథ స్కేల్ ఏంటి, హీరోయిన్స్ ఎవరు, రెండు భాగాల ఆలోచన ఎంతవరకు లాజికల్ అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. అట్లీ ఈ సినిమాను సాధారణ కమర్షియల్ ఫిల్మ్లా కాదు, ఒక హై కాన్సెప్ట్ యాక్షన్ స్పెక్టాకల్లా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నికల్ టీమ్స్, ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్, భారీ విజువల్ డిజైన్ టీమ్స్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ సినిమా టైం, బడ్జెట్, విజువల్స్ 3 లెవెల్స్ లో పెద్దదవుతోంది. ఇటీవల వైరల్ అయిన ఒక ఫోటోలో అల్లు అర్జున్ సూపర్ హీరో తరహా ఫ్యూచరిస్టిక్ సూట్ లో మ్యాన్ బన్ హెయిర్ స్టైల్ తో కనిపించాడంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ ఒక్క ఫోటోతోనే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, రెడిట్ అన్ని ప్లాట్ఫామ్లలో AA22x6 ట్రెండ్ అయింది. అయితే ఈ ఫోటోపై ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ రాలేదు. అందుకే కొంతమంది దీన్ని వేరే యాడ్ ఫోటోషూట్ అంటున్నారు, మరికొందరు AI జనరేట్ చేసిన ఇమేజ్ కావచ్చని చెబుతున్నారు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఈ లీక్ తోనే సినిమా మీద హైప్ భారీగా పెరిగింది. ఇక్కడితో ఆగకుండా ఇంకా కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఈ సినిమాలో మల్టిపుల్ రోల్స్ చేయవచ్చని, కథలో సైఫై ఎలిమెంట్స్ మరియు పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్లుంటాయని టాక్. రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 60% షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం టీం ఒక భారీ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తోంది. ఇలాంటి సీన్ అంటే షూటింగ్ మాత్రమే కాదు, VFX, సౌండ్ డిజైన్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ చాలా కాంప్లెక్స్. అందుకే సినిమా స్కేల్ ఇంకా పెరుగుతోంది. ఈ సినిమా కథలో ప్యారలల్ వరల్డ్స్, లేయర్డ్ స్టోరీ టెల్లింగ్, పెద్ద కథ ఆర్క్స్ ఉంటాయని టాక్. ఇవన్నీ ఒక్క సినిమాలో పెట్టాలంటే కథ రష్ అవుతుంది, ఎమోషన్ తగ్గుతుంది, వరల్డ్ బిల్డింగ్ సరిగ్గా కుదరదు. అందుకే మేకర్స్ 2 భాగాలుగా తీస్తే బెటర్ అని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ 2 భాగాలైతే పార్ట్ 1 2026 చివర్లో రిలీజ్, పార్ట్ 2 కొంత గ్యాప్ తర్వాత. మొదటి భాగంలో ప్రపంచ పరిచయం, పాత్రల బిల్డప్, కాన్ఫ్లిక్ట్ సెటప్. రెండో భాగంలో ఫుల్ పే ఆఫ్. ఇలాంటి స్ట్రాటజీని ధురంధర్ సినిమా కూడా ఫాలో అయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక్క పాత్రలో కాకుండా మల్టిపుల్ రోల్స్ లో కనిపించొచ్చని టాక్. క్వాడ్రపుల్ అవతార్స్ కూడా ఉండొచ్చని సమాచారం. ఇది ఆయన కెరియర్ లో ఇప్పటి వరకు చేయని ప్రయోగం. పుష్ప తర్వాత పూర్తిగా కొత్త జోన్, కొత్త ప్రెజెంటేషన్. ఇక హీరోయిన్ గా దీపికా పదుకొనే అధికారికంగా కన్ఫర్మ్ అయింది. ఆమెతో కూడిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఇంకా రష్మిక మందన, మృణాల్ ఠాకూర్ మరియు జాన్వీ కపూర్ పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ మార్కెట్ పాన్ ఇండియా లెవెల్లో ఉంది. అట్లీకి మాస్ ఎమోషన్ మీద బల్లమైన పట్టుంది. ఇద్దరూ కలిస్తే ఇది సాధారణ సినిమా కాదు, ఇది ఒక సినిమాటిక్ ఈవెంట్. ఒక సినిమాగా వచ్చినా లేదా 2 భాగాల ఎతిగ్గా వచ్చినా AA22x6 ఇండియన్ సినిమా స్కేల్ ని మార్చే ప్రాజెక్ట్. మీ అభిప్రాయం ఏంటి? ఒక్క సినిమాగా రావాలా లేదా 2 భాగాల ఎపిక్గా రావాలా? కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి నిజమైన అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే AA22x6 సినిమా కాదు, ఒక చరిత్ర.